హిందూ ధర్మం తత్వశాస్త్రంలో సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో జరిగినటువంటి విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. గోమాత పూజ నిర్వహించారు. సూర్యుడు కాంతి వేడి శక్తిని ప్రసాదించేవాడని, అవి లేకుంటే జీవాల మనుగడ సాగించడం కూడా కష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచం మొత్తం సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారని వివరించారు. నేటి తరంలో అనేక మందికి హిందూ ధర్మం పురాణాల గురించి తెలియదని, ఇది బాధాకరమన్నారు. హిందూ పండుగలు ఒక్కో విశిష్టత ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. కాలక్రమేణా అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చింది, ఇదే పరిస్థితి లేదు. మళ్ళా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు మన పిల్లలు పోయినప్పుడు అక్కడ మాత్రం ఇవన్నీ పవిత్రంగా పాటిస్తూ ఇక్కడికి వస్తేనే మర్చిపోతారు. ఒకప్పుడు సంక్రాంతి అనగానే ఎంతో గొప్ప పండుగ. ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని గురించి మీకు చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తారు సంక్రాంతి ఎందుకు వచ్చిందని. అదేవిధంగా దసరా పండుగ వస్తే చాలామంది మా చిన్నప్పుడు ఏంటంటే కొత్త బట్టలు కుట్టిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, మా టైలర్లు కూడా ఎక్కడ చూసినా బిజీ ఉంటుండే. ఆ పండుగ గొప్పతనం గురించి తల్లిదండ్రులు చెప్తుండే, ఈ పండుగ గొప్పతనం. కానీ ఇప్పుడు దసరా లేదు, దీపావళి లేదు, అసలు మన పండుగలంటే మనం పిల్లలకు చెప్పేటువంటి పరిస్థితులే మారిపోయినాయి. కాలక్రమేణా అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చింది, ఇదే పరిస్థితి లేదు. మళ్ళా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు మన పిల్లలు పోయినప్పుడు అక్కడ మాత్రం ఇవన్నీ పవిత్రంగా పాటిస్తూ ఇక్కడికి వస్తేనే మర్చిపోతారు.